It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మనది 243 మార్నింగ్ 4:30కి లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్లో ఒక చిన్న యాక్టివిటీ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సండే అయినా చూడండి, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అబౌట్ ఎ స్మాల్ యాక్టివిటీ. అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ మాట్లాడుతున్నా నాకు బాగా జ్వరం వచ్చింది. ఆఫ్టర్ 240 డేస్ తర్వాత నాకు చాలా అంటే చాలా జ్వరం వచ్చింది. అక్కడ మాట్లాడినా బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమవుతుందంటే సాంగ్స్ వస్తున్నాయి. దానివల్ల కాపీరైట్ పడతదేమో అనేసి. సో ఫ్రెండ్స్, చాలా జ్వరం ఉంది. బాడీ చాలా టెంపరేచర్ రైజ్ ఉంది. ఇంట్లో వాళ్ళు ఆల్మోస్ట్ జిమ్‌కెళ్ళకు ఏం వెళ్తావు ఈరోజు అన్నారు కానీ ఇంక వాళ్ళ మాట వినకుండా వచ్చేసిన. సో చెస్ట్ వర్కౌట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అంటే మనకు జ్వరం వచ్చినప్పుడు ఏమైతుందంటే మనకి కొంచెం అన్‌ఈజీగా ఉండి బాడీ ఎనర్జీ ఉండదనమాట. మీరు చూడండి వర్కౌట్ కూడా ఏదో డల్‌గా చేస్తున్నా. బట్ ఐ విల్ నాట్ క్విట్. తక్కువ వెయిట్స్‌తోని చిన్న చిన్న వెయిట్స్‌తోని చేస్తున్నా. సో ఈరోజు చెస్ట్ వర్కౌట్ ఒక్కటే చేద్దాం అనుకున్నాను అనమాట. సింగిల్ మజిలే. లాస్ట్‌లో చెస్ట్ ఫ్లై చేసిన. చెస్ట్ ఫ్లై చేసిన తర్వాత ఏమనిపించిందంటే కొంచెం ఎనర్జీ వచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది. సో అట్లనే ఇంటికి పోతే డల్ అయిపోతా అనేసి ఇక రన్నింగ్ చేయడం స్టార్ట్ చేసిన. నాకు జ్వరం తగ్గేంత వరకు రన్నింగ్ చేద్దామని ఫిక్స్ అయినా. సో రన్నింగ్ చేస్తూనే ఉన్నా. చేసిన తర్వాత షర్ట్ కూడా పచ్చిగా అయిపోయింది. దాన్ని కూడా ఇప్పి పక్క పడేసి అయినా రన్నింగ్ చేస్తున్నా. బాడీ ఫుల్ రైజ్ అయింది. అంటే టెంపరేచర్ ఫీవర్‌తో కాదు, రన్నింగ్‌తో బాడీ అంతా టెంపరేచర్ రైజ్ చేసిన. చాలాసేపు చేసిన రన్నింగ్. సో మీరు చూస్తున్నారు మన బాడీ కండిషన్. అది ఒక జ్వరం వచ్చినోడు జిమ్‌కి వచ్చి చేస్తే ఆ లెవెల్‌లో స్వెట్ వస్తదనమాట. అంటే బాడీకి స్వెట్ ఎక్కువ వస్తే మనకి ఏమైతుందంటే బాడీ స్లో అవుతది. బాడీ కూల్ అవుతది. సో ఇట్స్ అబౌట్ మైండ్ సెట్ అని చెప్తున్నా అక్కడ. సో వర్కౌట్ అంతా ఫినిష్ చేసుకున్న సక్సెస్‌ఫుల్‌గా కొంచెం యాక్టివ్‌గా ఉంది. జ్వరం తగ్గింది. చూడు స్మైలింగ్ ఫేస్‌తో వెళ్తున్నా బయటికి. ఐయామ్ ఫీలింగ్ గుడ్. థ్యాంక్ యూ గాడ్. సో ఇంటికొచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. వాచ్ ద ఫుల్ వీడియో. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాం. థ్యాంక్ యూ. ఈరోజు మన డే 243 ఆఫ్ 369. ఈరోజు మనకు థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్లో ఒక మంచి కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం. కాన్సెప్ట్ కాదు, ఒక మంచి యాక్టివిటీ అనమాట. మనకి నెపోలియన్ హిల్ గారు ఒక మంచి యాక్టివిటీ ఇచ్చారు ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ అనమాట. సో బిఫోర్ దాట్ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా మీ అందరికీ. ఈరోజు సాటర్డే, అంటే వీడియో రేపు సండే రోజు పడుతుందన్నమాట. అంటే సండే రోజు ఈవినింగ్ 5:00కి ఈ వీడియో రిలీజ్ అవుతది. సో ఈ వీడియో రిలీజ్ అయినప్పుడు ఎవరైతే రియల్‌గా ఈ వీడియోని చేసి చూస్తారో దే హావ్ టు ఫీల్ థాంక్‌ఫుల్ అబౌట్ దెమ్‌సెల్ఫ్. ఎందుకంటే సండే రోజు అందరూ బయట ఎంజాయ్ చేస్తుంటారు. ఏదైనా సినిమాలు పెట్టుకొని వేస్ట్ చేస్తారు. బట్ యూ మై ఫ్రెండ్, నువ్వు చూసే ఈ వీడియో ఏదైతే ఉందో ఇది ఈరోజు నీ లైఫే మార్చేస్తది. 100% నేను గ్యారంటీ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో నీ లైఫ్‌ని చేంజ్ చేయకపోతే ఇంకా నువ్వు నా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయి. ఈ వీడియో గనుక నీ లైఫ్‌లో నీకు ఇంపాక్ట్ తీసుకురాకపోతే యూ జస్ట్ అన్‌సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానెల్. సో దట్ ఈస్ మై గ్యారంటీ. ఇక్కడ మనకు నెపోలియన్ హిల్ ఒక మంచి యాక్టివిటీ ఇచ్చింది ఫ్రెండ్స్. ఫెంటాస్టిక్ యాక్టివిటీ. మన లైఫ్ చేంజింగ్ యాక్టివిటీ ఇచ్చారనమాట. దాన్నేమంటామంటే సెల్ఫ్ టెస్ట్ అనాలిసిస్ అంటాం. ట్రై టు అండర్‌స్టాండ్. సెల్ఫ్ టెస్ట్ అనాలిసిస్ అంటే ఇక్కడ గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాప్‌టాప్ కొన్నా. ఓకేనా? దాన్ని వాడడం ఏంటో నాకు తెలీదు. సో అప్పుడు నేనేం చేస్తాను, ఆ ల్యాప్‌టాప్‌కి ఒక బుక్ ఇస్తాడు మాన్యువల్. ఆ బుక్ చదివితే ఈ ల్యాప్‌టాప్‌ని ఎట్లా వాడాలి అని తెలుస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ కొంటాం. ఫోన్ కొన్నప్పుడు ఫోన్ కొన్న బాక్స్‌లో మనకు ఒక బుక్ ఉంటది. అంటే దాని అర్థం ఏంది, ఆ ఫోన్‌ని ఎట్లా వాడాలో తెలుసుకోవడం. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి. ఒక వస్తువుని మనం ఎట్లా వాడాలో తెలవనప్పుడు ఆ వస్తువుని కరెక్ట్‌గా వాడలేం. యెస్ ఆర్ నో? సో ఇప్పుడు ఫోన్ గురించి అందరూ వాడతారు కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కొత్తది ఏదైనా ఇస్తారు. అది ఎవ్వరు వాడంది ఉంటది. ఓకేనా? సో దాన్ని నువ్వు ఎట్లా యూజ్ చేస్తావంటే ఆ మాన్యువల్ తీసుకొని దాన్ని చదివి దాంట్లో ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతూ నువ్వు ఆ మెషిన్‌ని వాడతావనమాట. సో ఇక్కడ గూడా దిస్ ఈస్ ద హ్యూమన్ మిషన్. మనం గూడా ఒక హ్యూమన్ మిషన్. సో ఈ హ్యూమన్ మిషన్ గురించి నీకు కంప్లీట్‌గా తెలవనప్పుడు, కంప్లీట్‌గా అవేర్‌నెస్ లేనప్పుడు ఈ హ్యూమన్ మిషన్‌ని మనం ఎట్లా వాడతాం చెప్పండి? ట్రై టు అండర్‌స్టాండ్. సో మనం గూడా ఈ హ్యూమన్ మిషన్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ హ్యూమన్ మైండ్ గురించి, ఈ హ్యూమన్ బాడీ గురించి, ఈ హ్యూమన్ బాడీ యొక్క కెపాసిటీ గురించి మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే దాని గురించి నువ్వు తెలుసుకుంటావో అప్పుడే నువ్వు దాన్ని కరెక్ట్‌గా ప్రాపర్‌గా యూజ్ చేయగలుగుతావని ఇక్కడ మనకు నెపోలియన్ హిల్ చెప్తున్నాడు. కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అసలు మనకు ఎంత వరకు తెలుసు? అసలు మనకు మన గురించి ఏమన్నా తెలుసా? తెలీదా? అని ఒక సెల్ఫ్ టెస్ట్ అనాలిసిస్ పెట్టుకోవాలన్నమాట. సెల్ఫ్ టెస్ట్ అనాలిసిస్ ఈస్ నథింగ్ బట్ మనకి ఒక బంచ్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. బేసిక్‌గా చూడండి, మనల్ని మనం
క్వెషన్ ఏసుకోము. ఎందుకంటే మనల్ని మనం ఒక క్వెషన్ ఏసుకున్నప్పుడు దానికి మనం ఆన్సర్ చెప్పుకోలేకపోతే మనం ఇన్సల్ట్‌గా ఫీల్ అయితాం. కాబట్టి ఆ ఇన్సల్ట్‌గా ఫీల్ కావద్దనేసి మనం క్వెషన్సే ఏసుకోం. ఎందుకంటే మనల్ని మనం క్వెషన్స్ ఏసుకున్నప్పుడే మన గురించి మనకు రియాలిటీ అర్థమైతది ఫ్రెండ్స్. సో, మన గురించి మనకు రియాలిటీ అర్థం గానప్పుడు ఈ మెషిన్‌ని, ఈ మైండ్‌ని ఎట్లా వాడాలో మనకు తెలీదు. కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఫెంటాస్టిక్ కాన్సెప్ట్‌తో ముందుకొచ్చిన ఫ్రెండ్స్. దట్ ఈస్ అబౌట్ సెల్ఫ్ టెస్ట్ అనాలిసిస్. లైఫ్ చేంజింగ్ సెల్ఫ్ టెస్ట్ అనాలిసిస్ ఐ కెన్ సే. దీంట్లో సమ్ బంచ్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను ఈరోజు ఏం వీడియో ఎక్స్‌ప్లెయిన్ జేయను. నేనసలు ఏం వీడియో ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి రాలేదు ఈరోజు. నేను వీడియో చాలా చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే సండే రోజు గదా! మీ టైం గూడా వేస్ట్ చేయను. బట్ ఫ్రెండ్స్ ఫ్రీ ఉన్నప్పుడు ఇక నేను స్క్రీన్ పైన కొన్ని స్క్రీన్ షాట్స్ ఇస్తాను. కొన్ని క్వెషన్స్ ఇస్తాను. ఒక 4 పేజెస్ అన్నమాట. ఆ 4 పేజెస్ క్వెషన్స్ తీసుకొని లేకపోతే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ వీడియో మళ్ళీ చూడండి. లేకపోతే ఇప్పుడే ఈ వీడియోని స్క్రీన్ షాట్ జేసుకోండి. అంటే ఆ ఫోటోస్‌ని స్క్రీన్ షాట్ జేసుకోండి. నేను ఒక్కొక్క ఫోటోకి 5 సెకండ్స్ టైమ్ ఇస్తాను. దాన్ని స్క్రీన్ షాట్ జేసుకొని ప్రతి క్వెషన్‌కి మీరు ఆన్సర్స్ రాయండి. అక్కడుండే ప్రతి క్వెషన్‌కి మీరు ఆన్సర్ రాస్తే 100% మీ గురించి మీకు కంప్లీట్ గ్రిప్ ఒస్తది. ఒకవేళ మీరు ఆన్సర్స్ రాయలేకపోతే నేను ఆన్సర్‌ని ఎందుకు రాయలేకపోతున్నా, నా గురించి నాకెందుకు క్లారిటీ లేదని ఒక క్వెషన్ మీకు మీరేసుకొని దాన్ని సాల్వ్ చేయండి. దానికి ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేయండి. సో, అప్పుడేమైద్దంటే కంప్లీట్‌గా మీ మైండ్ పైన, మీ బాడీ పైన, మీ బిహేవియర్ పైన మీకు ఫుల్ గ్రిప్ వచ్చేస్తది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఫుల్ గ్రిప్ వస్తదో మీరు ప్రాపర్‌గా థింక్ చేయగలుగుతారు. ప్రాపర్‌గా డెసిషన్ తీసుకోగలుగుతారు. మీ యొక్క పర్పస్ ఏంటి? మీ యొక్క లైఫ్ గోల్స్ ఏంటనేది మీకొక మంచి అండర్‌స్టాండింగ్ వస్తది. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. దేర్ ఆర్ 4 పేజెస్ కాబట్టి ఒక్కొక్కటి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు వన్ బై వన్ పెడుతున్నా. థిస్ ఈస్ ద ఫస్ట్ పేజ్. టేక్ స్క్రీన్ షాట్. This is the second page. Take screenshot. This is the third page. Take screenshot. This is the fourth page. Take screenshot. సో ఫ్రెండ్స్ 4 పేపర్స్ మీ ముందు పెట్టాను గదా! ఆ 4 పేపర్స్‌లో యూ హావ్ సమ్ బంచ్ ఆఫ్ క్వెషన్స్. ఆ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్ మీ ఓన్‌గా మీకు నచ్చిన లాంగ్వేజ్‌లో రాసుకోండి. ఒకవేళ మీకేదైనా పదాలు అర్థం కాకపోతే డిక్షనరీలో వెతకండి. కానీ క్వెషన్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని దానికి ఆన్సర్ రాయండి. సో, ఈ క్వెషన్స్ మీరు కరెక్ట్‌గా ఆన్సర్ రాయగలుగుతున్నారంటే మీ మీద మీకు కంప్లీట్ అండర్‌స్టాండింగ్ ఉందని దాని అర్థం. కాబట్టి ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐయామ్ నాట్ గోయింగ్ టు టీచ్ ఎనీథింగ్ టుడే. ఐయామ్ నాట్ గోయింగ్ టు టెల్ యూ గైస్ ఎనీథింగ్ టుడే. టుడే ఈస్ ఎ కైండ్ ఆఫ్ సెల్ఫ్ అనాలిసిస్ టెస్ట్. అది మీరు చేయాల్సిన పనుంది కాబట్టి ఆ ఫోటోస్ మీకు పెట్టాను గదా! ఇంట్లో కూర్చొని ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైమ్ స్పెండ్ చేసుకొని మన గురించి మనం, మన అండర్‌స్టాండింగ్ మన పైన మనకి ఎంత గ్రిప్ ఉంది, మన పైన మనకి ఎంత అండర్‌స్టాండింగ్ ఉంది, మన పైన మనకి ఎంత నమ్మకం ఉంది, వాట్ ఈస్ అప్ హియర్ మన మైండ్‌లో ఏం జరుగుతుందని మనకు మనం ఒక టెస్ట్ పెట్టుకోవాలి. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద టెస్ట్ ఫ్రెండ్స్. వెరీ ఫాంటాస్టిక్. నా మీద నేను పెట్టుకున్నాను. నేను చాలా బెటర్‌గా ఫీల్ అవుతున్నాను. నాకు చాలా చాలా విషయాలు తెలిసినాయి నా గురించి నాకే. సో, మీకు గూడా సేమ్ అదే ఫీలింగ్ వస్తదని అనుకుంటున్నా. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. కొంచెం నాకు జరం వచ్చింది. నా వాయిస్‌లో మీకు తెలుస్తది. అంత ఎనర్జిటిక్‌గా లేను. బట్ స్టిల్ ఐ యామ్ డూయింగ్ ద వీడియో. బికాజ్ నేను ఛాలెంజ్‌లో ఫెయిల్ అవ్వద్దు కాబట్టి వి షుడ్ నాట్ గివ్ అప్ ఫ్రెండ్స్. వి హావ్ టు ట్రై ఇట్. 242 డే రోజు నాకు 100% జరం వచ్చింది. 243 రోజు నాకు ఐ యామ్ ఫీలింగ్ కైండ్ ఆఫ్ ఫీవర్. సో, నాకు జరం వచ్చింది. నా వాయిస్ కరెక్ట్‌గా సెట్ అవ్వట్లేదు. బట్ స్టిల్ నా మైండ్‌లో చదివిందంతా మర్చిపోతున్నా. అంటే ఈ టైర్డ్‌నెస్ వల్ల, ఈ డ్రౌజీనెస్ వల్ల కొంచెం బ్రెయిన్ చాలా అలర్ట్‌గా లేదనమాట. సో ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ థాంక్ మైసెల్ఫ్ బై కంప్లీటింగ్ టుడేస్ టాలెంట్. సో, ఈ వీడియో అంతా చూసిన తర్వాత మిమ్మల్ని మీరు థాంక్‌ఫుల్ చేసుకోండి. వీడియో గనుక మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపియకపోతే డెఫినిట్‌గా నా యూట్యూబ్ ఛానెల్‌ని అన్‌సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంత ఇంపాక్ట్‌ఫుల్ వీడియో దిస్ ఈస్. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.